గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 93rd డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 392 పాయింట్స్ పెరిగి 52,699 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 103 పాయింట్స్ పెరిగి 15,790 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ ని ఐటీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్స్ లీడ్ చేసినట్టయితే పవర్ అండ్ ఆయిల్ గ్యాస్ సెక్టర్స్ డ్రాగ్ చేసాయి. అండ్ ఈ రోజు అబ్జర్వ్ చేశారు మార్కెట్లో షుగర్ స్టాక్స్ అన్ని భయంకరంగా పెరిగాయి. దాల్మియా షుగర్ 18% పెరిగింది. ధాంపూర్ షుగర్ 10% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. శ్రీరేణుక 5%, త్రివేణి ఇంజనీరింగ్ 8%, అవార్డ్ షుగర్ 20%, బలరాంపూర్ చీని 8.27% పెరిగాయి. అండ్ ఈ షుగర్ స్టాక్స్ మీద 1 మంత్ బ్యాకే మన ఛానల్ వీడియో చేసాను, చూడనట్టయితే తప్పకుండా చూడండి. ఈ సెక్టర్ సిక్లికల్ నుంచి స్ట్రక్చరల్ గా మారబోతుంది. దీనివల్ల పీఈ రీరేటింగ్ అన్న జరగచ్చు ఈ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ కి. మన నెక్స్ట్ అప్డేట్ చేసినట్టయితే నేను ఆర్చిడ్ ఫార్మా షేర్ ఏ ప్రైస్ కి అయితే క్లోజ్ అయిందో ఆ ప్రైస్ కి వీళ్ళు హ్యూజ్ డిస్కౌంట్ అంటే 72% డిస్కౌంట్ తోని ఆఫర్ ఫర్ సేల్ ని అనౌన్స్ చేశారు. ఈ ఆర్చిడ్ ఫార్మా అనౌన్స్ చేసిన ఈ ఆఫర్ ఫర్ సేల్ గురించి మీకు అర్థం అవ్వాలంటే ఈ కంపెనీ గురించి తెలియాల్సింది ఉంది. సో సింపుల్ గా ఈ కంపెనీ యొక్క హిస్టరీ గురించి, వీళ్ళు అనౌన్స్ చేసిన ఆఫర్ ఫర్ సేల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ వీళ్ళు అనౌన్స్ చేసిన ఓఎఫ్ఎస్ గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఆర్చిడ్ ఫార్మా గురించి మనం మాట్లాడుకోవాలంటే డిఫాల్ట్ చేసి ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ కోసం ఎన్సీఎల్టీని అప్రోచ్ అయిన కంపెనీ ఇది. ఎన్సీఎల్టీ ప్రాసెస్ ద్వారా ఆర్చిడ్ ఫార్మాని ధనుక గ్రూప్ ఒక ధనుక ల్యాబొరేటరీస్ ఎక్వైర్ చేసింది. ఈ ధనుక గ్రూప్ ఆర్చిడ్ ఫార్మాని ఎక్వైర్ చేసిన తర్వాత ఆర్చిడ్ ఫార్మా ఒక షేర్ స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి అన్లిస్ట్ అయ్యాయి. దాని తర్వాత అగైన్ April 15, 2021 ఆర్చిడ్ ఫార్మా ఒక షేర్స్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో రీలిస్ట్ అయ్యాయి. అండ్ రీలిస్ట్ అయినప్పుడు ప్రైస్ 18 రూపీస్. నవ్ ఆర్చిడ్ ఫార్మా ఒక న్యూ ప్రమోటర్స్ అయిన ధనుక ల్యాబొరేటరీస్ ఈ కంపెనీలో 98.04% షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారు. పబ్లిక్ దగ్గర జస్ట్ 1.92% షేర్స్ మాత్రమే ఉండేవి. నవ్ ఈ లో లిక్విడిటీ వల్ల ఆర్చిడ్ ఫార్మా ఒక షేర్స్ 18 రూపీస్ నుంచి 2,680 రూపీస్ వరకు గ్రో అయ్యి కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ అప్పర్ సర్కిల్ హిట్ చేస్తూ. నవ్ సెబీ ఒక రూల్ ప్రకారం ఏదైనా కంపెనీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ మినిమం 25% ఉండాలి కదా. ఈ ఆర్చిడ్ ఫార్మాలో ధనుక ల్యాబొరేటరీస్ 98.04% షేర్స్ ను హోల్డ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 32.08 lakh షేర్స్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ టు 8.04% స్టేక్ ని సేల్ చేస్తున్నారు. నవ్ ఈ ఓఎఫ్ఎస్ కి వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ 375 రూపీస్. నేను మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఆర్చిడ్ ఫార్మాకు షేర్ ప్రైస్ చూసినట్టయితే 1319 రూపీస్. అంటే నేను క్లోజింగ్ బట్టి మనం కంపేర్ చేసినట్టయితే వీళ్ళు ఈ ఓఎఫ్ఎస్ 72% డిస్కౌంట్ లో అనౌన్స్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నవ్ ఈ ఓఎఫ్ఎస్ నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఈ రోజు ఓపెన్ అయింది. రీటైల్ ఇన్వెస్టర్స్ కి రేపు ఓపెన్ అవుతుంది. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక కోట 10% గా ఫిక్స్ చేశారు. నవ్ ఇక్కడ ఎవరికైతే ఆఫర్ ఫర్ సేల్ గురించి తెలియదో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్సే నేను రేపు ఈ ఆర్చిడ్ ఫార్మాకు ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేసి 375 రూపీస్ కోట్ చేస్తే నాకు షేర్స్ వస్తాయా అంటే నో, అలా రావు. ఈ ఆఫర్ ఫర్ సేల్ ఎలా వర్కౌట్ అవుతుందంటే బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఎవరైతే హైయెస్ట్ బిడ్స్ కోట్ చేస్తారో ఆ హైయర్ బిడ్స్ కోట్ చేసిన వాళ్ళకి వీళ్ళు ఎలోకేషన్ ఇస్తారన్నమాట. నా మీరు ఈ 375 రూపీస్కి బిడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంతకు బిడ్ చేయాలనిపిస్తే అంత ప్రైస్కి 400 కైనా 500 కైనా 600 రూపీస్కైనా మీకు ఈ కంపెనీ ఒక షేర్స్ ఏ ప్రైస్ వరకు కొనొచ్చు అని మీకు వర్త్ అనిపించినట్టయితే ఆ ప్రైస్ వరకు మీరు కోట్ చేయొచ్చు. ఒకవేళ మీరు వేసిన బిడ్ ఏదైతే ఉన్నదో అది వీళ్ళు రిసీవ్ చేసుకున్న బిడ్స్లోని హైయెస్ట్ బిడ్స్లో పార్ట్ అయ్యిందనుకోండి, అప్పుడు మీకు ఈ షేర్స్ని అలాట్ చేస్తారు. సో వీళ్ళు 375 రూపీస్కి అనౌన్స్ చేశారు కదా అని చెప్పి మనం 375 రూపీస్కి కోట్ చేసినట్టయితే మనకు వచ్చే ఛాన్సులు చాలా చాలా తక్కువగా ఉంటాయి. నిన్న మార్కెట్లో క్లోజ్ అయిన ప్రైస్కి వీళ్ళు అనౌన్స్ చేసిన ఓఎఫ్ఎస్ ప్రైస్ చాలా డిస్కౌంట్లో ఉండడంతో ఈ రోజు సెషన్లో ఈ స్టాక్లో చాలా ప్రెషర్ అనేది కనబడింది. సిమిలర్ థింగ్ మనం జిఎంఎం ఫాడ్లర్ కేసులో కూడా చూసాం కదా. జిఎంఎం ఫాడ్లర్ కేసులో కూడా ప్రమోటర్స్ యాక్చువల్లీ ఓఎఫ్ఎస్ అనౌన్స్ చేసినప్పుడు హ్యూజ్ డిస్కౌంట్కి అనౌన్స్ చేశారు. అండ్ వాళ్ళు ఏదైతే ఓఎఫ్ఎస్ ప్రైస్ కోట్ చేశారో ఆ స్టాక్ పడుతూ వాళ్ళు కోట్ చేసిన ఓఎఫ్ఎస్ ప్రైస్ కన్నా కిందికి పడింది. దాని తర్వాత రికవర్ అయింది, కానీ అది పడుతూ ఓఎఫ్ఎస్ ప్రైస్ కన్నా బిలోకి వెళ్ళిందని చెప్పి మనం ఒక కేస్ స్టడీ కింద గుర్తుంచుకోవాలి. నవ్ వీ హ్యావ్ టు సీ ఈ ఆర్చిడ్ ఫార్మా షేర్ ఎంతవరకు పడి ఆగుతుందో. మనం ముందుగా మాట్లాడుకున్నట్టయితే ఈ రోజు 2 ఐపీఎల్ శ్యామ్ మెటాలిక్స్ అండ్ సోనా బిఎల్డబ్ల్యూ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఇప్పుడున్న ఐపీఎల్లో హైయెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్న శ్యామ్ మెటాలిక్స్ ఐపీఓ 22.92% రిటర్న్ డెలివర్ చేసినట్టయితే అన్ని ఐపీఓలకి లీస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్న సోనా బిఎల్డబ్ల్యూ 24.12% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ ఈ సోనా బిఎల్డబ్ల్యూ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయిన దగ్గర నుంచి మన వాళ్ళు కామెంట్ సెక్షన్ లోని ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ యూ గైస్ మేడ్ మనీ. నేను మన మనీ పర్స్ టీమ్ మిడ్ నైట్ అయినా సండేస్ అయినా ఐపీఓ టైంలోని చాలా ఎఫర్ట్ పెట్టి మీకు ఈ కంటెంట్ డెలివర్ చేయడానికి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాం. ఎందుకంటే ఈ గైస్ ఈ ఐపీఓలో వచ్చినప్పుడు వీళ్ళు అనలిస్ట్ కాల్స్ కండక్ట్ చేస్తారు కదా. ఆ కాల్లో ఏదైతే వీళ్ళు ప్రెజెంటేషన్ షేర్ చేశారో నేను జస్ట్ ఆ బేసిక్ ప్రెజెంటేషన్ మాత్రమే కాకుండా వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీరు డబ్బులు సంపాదించినట్టయితే వీల్ బీ లాట్ ఆఫ్ హ్యాపీ. దట్టు మార్కెట్లో ఉన్న కండిషన్ కి కాంట్రరీకి వెళ్ళి ఆ ఎఫర్ట్ సక్సెస్ఫుల్ అయినట్టయితే ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఈ సోనా క్యామ్స్టర్ విషయంకి వచ్చినట్టయితే ఐపీఓ వీడియో కన్నా మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ ఏదైతే చేసామో దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అండ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ యాజ్ వెల్. సో అందు గురించి అని చెప్తున్నాను. ఐపీఓ వీడియోస్ తో పాటు మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకు మనకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ రేపు క్లోజ్ అవబోతున్న ఐపీఓ ఏదైతే ఉన్నదో ఈ మేనేజ్మెంట్ కూడా మన ఛానల్ ఇంటర్వ్యూ చేసాం. మీరు ఒకవేళ చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడండి, మీకు చాలా తెలియని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు మార్నింగ్ 10:15కి మన టెలిగ్రామ్ ఛానల్లో రిలయన్స్ ఏజిఎం మీరు 2 o'clock ఉన్నది. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ ఏజిఎం అటెండ్ అవ్వచ్చు అని చెప్పి షేర్ చేశాను కదా. ఈ రిలయన్స్ ఏజిఎం
టైంలో ముఖేష్ అంబానీ గారు ఈ కంపెనీ రిలేటెడ్ గా చాలా కీ అనౌన్స్మెంట్స్ చేశారు. ఆ కీ అనౌన్స్మెంట్స్ అన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ముందుగా మాట్లాడుకుంటే మన ప్రీవియస్ డైలీ మనిషిలో కూడా మాట్లాడుకున్నాం కదా, అరామ్కో ఒక చైర్మన్ యాసిర్ అల్ రుమాయిన్ గారు ఆర్ఐఎల్ బోర్డు లో జాయిన్ అవబోతున్నారు అని చెప్పి ఆ న్యూస్ అప్డేట్ ని ఈరోజు ముఖేష్ అంబానీ గారు కన్ఫర్మ్ చేశారు. అరామ్కో చైర్మన్ రిలయన్స్ బోర్డు లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవబోతున్నారు. అండ్ అలాగే ఆర్ఐఎల్ అండ్ అరామ్కో ఒక పార్ట్నర్షిప్ ని ఏదైతే ప్రీవియస్ గా అనౌన్స్ చేశారో వీళ్ళు ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లోని ఈ పార్ట్నర్షిప్ ఇయర్ లో క్లోజ్ అవుతుందని చెప్పి ముఖేష్ అంబానీ గారు అనౌన్స్ చేశారు. అండ్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూ ఎనర్జీ బిజినెస్ లో నెక్స్ట్ 3 years లో 75,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఈ 75,000 crores తోని రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ని అండ్ 4 జిగా ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో ఆర్ఐఎల్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ ఈ రెన్యూబుల్ ఎనర్జీలో వీళ్ళు ఏదైతే జిగా ఫ్యాక్టరీస్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారో ఈ జిగా ఫ్యాక్టరీస్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఇంటర్మిటెంట్ ఎనర్జీని స్టోర్ చేస్తాయి, గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ అలాగే హైడ్రోజన్ ని యూజబుల్ పవర్ కన్వర్ట్ చేసి ఫ్యూయల్ సెల్ ఫ్యాక్టరీస్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జియో గూగుల్ వాళ్ళ పార్ట్నర్షిప్ లోని అఫోర్డబుల్ ప్రైస్ లో స్మార్ట్ ఫోన్ ఏదైతే డెవలప్ చేశారో ఈ స్మార్ట్ ఫోన్ ని September 10, 2021 లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 5G రిలేటెడ్ గా కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. జియో 5G ట్రయల్స్ మీద వర్క్ చేస్తుంది అండ్ ఈ 5G సొల్యూషన్ కి గూగుల్ క్లౌడ్ తో కొలాబరేట్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ అలాగే జియోలో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాట్సాప్ తో కలిపి జియో మార్ట్ ని ఏదైతే వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పారో ఆ వాట్సాప్ జియో మార్ట్ యొక్క ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ బిజినెస్ విషయంకి వచ్చినట్టయితే ముఖేష్ అంబానీ గారు ఛాలెంజింగ్ టైమ్స్ లో కూడా బిజినెస్ ని గ్రో చేసాం, ఈ ఇయర్ లో 75,000 న్యూ జాబ్స్ క్రియేట్ చేసామని అనౌన్స్ చేశారు. ముఖేష్ అంబానీ గారు ఈ ఏజిఎం లో చాలా అనౌన్స్మెంట్స్ చేశారు, కానీ మీరు ఏవైతే తెలుసుకోవాల్సిన కీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయో ఆ కీ అనౌన్స్మెంట్స్ మాత్రం నేను కవర్ చేశాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన ప్రీవియస్ డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా, అదానీ గ్రూప్ కంపెనీస్ అయిన అదానీ పోర్ట్ అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీలోని ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ కంటిన్యూస్ గా కనబడుతుందని చెప్పి అదానీ పోర్ట్స్ లోని వరల్డ్ వైడ్ ఎమర్జింగ్ మార్కెట్ హోల్డింగ్స్ లిమిటెడ్ 18th రోజున 16.39 lakh షేర్స్ కొన్నది. మళ్ళీ అగైన్ వీళ్ళు June 22nd 10 lakh షేర్స్ మార్కెట్ నుంచి డైరెక్ట్ గా కొన్నట్టుగా బ్లూంబర్గ్ క్వింట్ ఈ రోజు రిపోర్ట్ చేసింది. అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ విషయంకి వచ్చినట్టయితే ఇన్ఫైనైట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 18th రోజున మార్కెట్ నుంచి 6 lakh షేర్స్ కొన్నది. అండ్ అగైన్ 21st 14.2 lakh షేర్స్ అని కొన్నది. అండ్ అగైన్ June 22nd 19.19 lakh షేర్స్ అని కొన్నది. సో ఈ కంటిన్యూస్ ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రమోటర్స్ అయితే మార్కెట్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అయితే గట్టిగా ప్రయత్నిస్తారని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఎంటైర్ అదానీ గ్రూప్ కంపెనీస్ లోని అదానీ పోర్ట్స్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బిజినెస్. ఎందుకంటే రీసెంట్ టైంలో వీళ్ళు చాలా పోర్ట్స్ని ఎక్వైర్ చేశారు కదా, ఈ ఎక్విజిషన్స్తో మన ఇండియాలోని ఇది లార్జెస్ట్ పోర్ట్ కంపెనీ అయిపోయింది. అండ్ ప్రతి సెక్టర్లోనే మనం విన్నాం చైనా +1 స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, చైనా +1 స్ట్రాటజీ వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయని చెప్పి. సో మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగి వేరియస్ అదర్ సెక్టర్స్లోని ఎక్స్పోర్ట్స్ పెరిగినట్టయితే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ పోర్ట్ ద్వారా జరుగుతాయి. కాబట్టి పోర్ట్స్ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో దే విల్ మేక్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ ఫ్యూచర్. సో ఈ అదానీ పోర్ట్స్కి మన ఇండియన్ పోర్ట్ బిజినెస్లో మేజర్ మార్కెట్ షేర్ ఉన్నది కాబట్టి బిజినెస్ వైజ్ దే షుడ్ డూ రియలీ వెల్ ఇన్ ఫ్యూచర్. కాకపోతే ఈ గ్రూప్ స్టాక్స్ కొనేటప్పుడు మనం ఒక ఇష్యూని మైండ్ లో ఉంచుకోవాలి. ఈ గ్రూప్ రిలేటెడ్ గా పొలిటికల్ అన్సర్టనిటీ ఏదైతే ఉండదో దానివల్ల వాలటిలిటీ అయితే ఉండొచ్చు. అండ్ అలాగే అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో కోల్ మైన్ ఏదైతే ఎక్వైర్ చేసిందో ఆ కోల్ మైన్ నుంచి ఫస్ట్ కోల్ని వీళ్ళు బయటకు తీశారు. దీంతో షెడ్యూల్ ప్రకారం వీళ్ళు కస్టమర్స్కి కోల్ సప్లై చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ కోల్ మైన్ నుంచి అదానీ గ్రూప్ కోల్ ప్రొడ్యూస్ చేసినట్టయితే మన ఇండియన్ పవర్ ప్లాంట్స్కి చీప్ కోల్ దొరుకుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి ప్రీవియస్గా బ్యాంక్స్ ఫండింగ్ కూడా రిఫ్యూజ్ చేసి అండ్ వేరియస్ పీపుల్ ప్రొటెస్ట్ కూడా చేశారు. స్టిల్ అదానీ గ్రూప్ ముందుకెళ్లి రైల్వే లైన్ని కోల్ మైన్ నుంచి పోర్ట్ వరకు కన్స్ట్రక్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10 million tons ఆఫ్ కోల్ని ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఆస్ట్రేలియాలో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బై ఎనీ ఇండియన్ కంపెనీ. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మీ ప్యాన్కి ఆధార్ని లింక్ చేశారా? లింక్ చేయనట్టయితే June 30th తర్వాత మీ ప్యాన్ ఇన్వాలిడ్ చేసేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఒకవేళ అలా జరిగినట్టయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అవ్వదు. ఇన్వెస్ట్ చేయడం గురించి పక్కన పెడతాం, విత్డ్రా చేయాలన్నా కూడా విత్డ్రా చేయడం, మీ డబ్బులు విత్డ్రా చేయడం కూడా అవ్వదు. ఒకవేళ లింక్ చేయనట్టయితే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా June 30th లోపలే తొందరగా లింక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు తెలుసు కదా గవర్నమెంట్ సైట్స్ లాస్ట్ డేస్ లో ఎలా వర్క్ చేస్తాయో. సో ముందుగా యాక్ట్ చేయడమే బెటర్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్ లో న్యూరేకా స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా, దానికి రీజన్ మనం చూసినట్టయితే ఈరోజు మార్నింగ్ 7:38కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. ఈ అప్డేట్లో ఏమన్నదంటే మారిషియస్ బేస్డ్ హెడ్జ్ ఫండ్ అయిన హార్న్బిల్ ఆర్చర్డ్ ఇండియా ఫండ్ న్యూరేకాలోని 1.96% స్టేక్ ని బల్క్ డీల్ ద్వారా 1,549 రూపీస్కి 1,95,000 న్యూరేకా షేర్స్ ని కొన్నది, విచ్ ఈస్ 1.96% ఆఫ్ ద కంపెనీ. ఇంత పెద్ద హెడ్జ్ ఫండ్ ఈ ప్రైస్ లో కూడా ఈ కంపెనీలో ఎంటర్ అయిందని అప్డేట్ వచ్చేసరికి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యి ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక రిజల్ట్స్ ని మన ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకున్నాం కదా. ఈ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక మేనేజ్మెంట్ ఒక మంచి పాజిటివ్ కామెంటరీ షేర్ చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన కంట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్ డిమాండ్ ఏదైతే కనబడుతుందో ఈ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రిక్ 2-wheeler రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ కాపెక్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసాం అండ్ ఎలక్ట్రిక్ 3-wheeler ప్రాజెక్ట్ కోసం 250 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది. ఈ అప్డేట్ బట్టి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ మీద అగ్రెసివ్ గా వర్క్ చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైతే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలియదు, ఇది మురుగప్ప గ్రూప్ కంపెనీ.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎస్బీఐ కార్డ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఫ్యాబ్ ఇండియాతో కొలాబరేట్ అయ్యి న్యూ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తున్నారు. ఈ కార్డ్ ద్వారా వీళ్ళు అట్రాక్టివ్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 4.42% పెరిగింది. ఓన్లీ ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ పెరిగింది అనుకుంటే అది కాదు. ఈ న్యూస్ వల్ల ఒకదాని వల్ల కాదు. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని క్రెడిట్ కార్డ్ ఇష్యూన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద బ్యాన్ విధించింది కదా. ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బిజినెస్ మీద టెంపరీ బ్యాన్ ఏదైతే ఉన్నదో బోత్ ఎస్బీఐ కార్డ్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ లో వాళ్ళ మార్కెట్ షేర్ ని ఇంక్రీజ్ చేసుకున్నట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ మార్కెట్ లో వీళ్ళ మార్కెట్ షేర్ పెరిగినట్టయితే ఈ కంపెనీకి పాజిటివ్ కదా. ఎందుకంటే బికాస్ యాక్టివ్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ పెరిగినట్టయితే ట్రాన్సాక్షన్ వాల్యూమ్ పెరుగుతుంది. దీంతో వీళ్ళు టాప్ లైన్ లో కూడా గ్రోత్ చూడొచ్చు. కాబట్టి ఈరోజు స్టాక్ లో చాలా మంచి పాజిటివ్ మూమెంటం అనేది మనం చూసాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ టీసీఎస్ నుంచి వచ్చింది. టీసీఎస్ కార్డ్స్ అనే ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్ ని వీళ్ళు క్రిప్టో ఎక్స్చేంజెస్ అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం లాంచ్ చేసామని చెప్తున్నారు. ఈ ప్రొడక్ట్ ని నెక్స్ట్ జనరేషన్ సర్వీసెస్ లైక్ టోకెనైజ్ సెక్యూరిటీస్, కేవైసీ ఏఎంఎల్ టోకెన్ ఇష్యూయన్స్, ఆర్డర్ మేనేజ్మెంట్, మ్యాచింగ్, ఆటోమేటిక్ సెటిల్మెంట్, క్రిప్టో కస్టడీ, డిజిటల్ అసెట్ సర్వీసింగ్, జనరల్ మీటింగ్ సర్వీసెస్ అండ్ ట్రేడ్ సర్వైలెన్స్ కి యూజ్ చేయొచ్చని టీసీఎస్ చెప్తుంది. ఈ న్యూ ప్రొడక్ట్ లాంచ్ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 3.33% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిపాస్ సెగ్మెంట్లో గ్లోబల్లీ ఏదైతే గ్రోత్ కనబడుతుందో ఆ గ్రోత్ని క్యాప్చర్ చేయడానికి తాన్లా ప్లాట్ఫామ్స్ లార్జ్ గ్రీన్ఫీల్డ్ ఆపర్చునిటీస్ని పర్సూ చేయబోతున్నట్టుగా అండ్ ఈ డొమైన్లోని నీష్ అంటే వాళ్ళు యూనిక్ బిజినెస్ని క్రియేట్ చేసుకోబోతున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ సిపాస్ ఇండస్ట్రీ విషయంకి వచ్చినట్టయితే 2023 కల్లా $47 బిలియన్ కి గ్రో ఉన్నది. ఈ సిపాస్ ఇండస్ట్రీ గ్రో అయినట్టయితే ఈ సెగ్మెంట్లో ఉన్న లీడింగ్ కంపెనీ అయిన తాన్లా ప్లాట్ఫామ్స్కి ఇది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి ఈ అప్డేట్లు వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ సిపాస్ మార్కెట్ గ్రో అయినట్టయితే తాన్లాకే కాదు రూట్ మొబైల్ కూడా అది పాజిటివ్గా మనం అర్థం చేసుకోవాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన ఇండియాలో లార్జెస్ట్ హాస్పిటల్ చైన్ నెట్వర్క్ రన్ చేసే అపోలో హాస్పిటల్ వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు చూద్దాం. వీళ్ళు టోటల్ రెవెన్యూస్ లో లాస్ట్ Q4 తో కంపేర్ చేసి స్లైడ్ డ్రాప్ కనబడుతుంది. బట్ ఎబిటాలో మాత్రం 8.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా 135 బేసిస్ పాయింట్స్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 23% డ్రాప్ కనబడుతుంది. ఈ నెంబర్స్ లాస్ట్ Q4 తో కంపేర్ చేసి అదే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈవెన్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మనం సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు హెల్త్ కేర్ సర్వీసెస్ సెగ్మెంట్ లోని లాస్ట్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ క్లినిక్ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ లో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అదే సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు హెల్త్ కేర్ సర్వీసెస్ సెగ్మెంట్ లోని ప్రాఫిటబిలిటీ లాస్ట్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ క్లినిక్ సెగ్మెంట్ ప్రాఫిటబిలిటీలో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ హాస్పిటల్స్ ఒక రిజల్ట్స్ చూసేటప్పుడు మనం చూడాల్సిన ఇంకొక కీ పారామీటర్ వీళ్ళు ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆపరేటింగ్ బెడ్. లాస్ట్ ఫైనాన్షియల్ లో వీళ్ళు ఆర్పాబ్ 37,397 రూపీస్ గా ఉన్నట్టయితే ఈ ఫైనాన్షియల్ లో 7.5% గ్రోత్ డెలివర్ చేసి 40,214 రూపీస్ జనరేట్ చేశారు. ఈ ఆర్పాబ్ పెరగడం విచ్ ఇస్ గుడ్. అండ్ అపోలో హాస్పిటల్స్ ఒక బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఈక్విటీ అసెట్స్ గ్రో అయ్యి అండ్ అలాగే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లో రిడక్షన్ కనబడుతుంది. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ లో అయితే సబ్స్టాన్షియల్ రిడక్షన్ కనబడుతుంది. మన అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర 10,209 బెడ్స్ కెపాసిటీతోని 71 హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ ఓన్ హాస్పిటల్ బెడ్ కెపాసిటీ 8,816. ఇందులో 7,409 బెడ్స్ ఆపరేటింగ్ లో ఉన్నట్టు మేనేజ్మెంట్ చెప్తుంది విత్ 63% ఆక్యుపెన్సీ రేట్ ఇన్ Q4. అదే ఫైనాన్షియల్ 21 లో చూసినట్టయితే 55% ఆక్యుపెన్సీ రేట్ ఉన్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అపోలో హాస్పిటల్ కి టోటల్ గా 4,118 ఫార్మసీస్ ఉన్నాయి. ఈ Q4 లో వీళ్ళు 144 న్యూ ఫార్మసీస్ యాడ్ చేశారు. 26 స్టోర్స్ క్లోజ్ చేశారు. నెట్ ఎడిషన్ చూసినట్టయితే 118 స్టోర్స్ యాడ్ చేశారు. ఓవరాల్ గా ఫైనాన్షియల్ 21 లోని 352 స్టోర్స్ యాడ్ చేశారు. అండ్ అపోలో హాస్పిటల్ మైక్రోసాఫ్ట్ తో టైప్ అయి ఓమ్నీ ఛానల్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ 24/7 లాంచ్ చేసింది. మనం ఇప్పుడు ఈ అపోలో 24/7 గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ మనకి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే బికాస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనీ, టైం ఇవన్నీ కూడా కన్జ్యూమ్ అవుతాయి కదా. మనలో చాలా మంది ఫస్ట్ ఇంటర్నెట్ లో వెతుకుతాం ఆ ఇష్యూ గురించి, లేదా నైబర్స్ అండ్ రిలేటివ్స్ ని అడుగుతాం. అండ్ ఇనిషియల్ గా చాలా మంది ఇంటర్నెట్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ ఆర్ నైబర్స్ రిలేటివ్స్ చెప్పిన మెడిసిన్స్ ని యూజ్ చేస్తుంటారు. దీన్ని సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ అంటారు. దాని తర్వాత కాంప్లికేషన్ ఏమైనా పెద్దదైతే డాక్టర్ని అప్రోచ్ అవుతారు. రైట్ నవ్ ఈ కంప్లీట్ ప్రాసెస్ లో పేషెంట్ డైరెక్ట్ గా డాక్టర్ని అప్రోచ్ అవ్వకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. లైక్ మనీ కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ టైం కానీ, లేకపోతే అపాయింట్మెంట్స్ దొరకడం, ఇవన్నీ కష్టం అవడం కానీ, ఇవన్నీ రీజన్స్ తోని పేషెంట్స్ యాక్చువల్లీ వేరియస్ అదర్ సోర్సెస్ ఎదుగుతుంటారు అనమాట. నవ్ ఇష్యూస్ లో మనీ కాకుండా వేరియస్ అదర్ ఇష్యూస్ ఉండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేకపోయినట్టయితే అపోలో హాస్పిటల్స్ అపోలో 24/7 అని చెప్పి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. నవ్ ఈ అపోలో 24/7 లోని వీళ్ళ 700 అపోలో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోంచి 60 స్పెషాలిటీస్ లో ఏదైనా డాక్టర్ని చూస్ చేసుకోవచ్చు పేషెంట్. అండ్ ఈ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి 15 minutes టైం పడుతుంది అంతే. అండ్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసినట్టయితే ఆ మెడిసిన్ 2 hours లో డెలివరీ అయిపోతుంది. ఒకవేళ డాక్టర్ ఏదైనా టెస్టులు చేయించుకోమన్నట్టయితే వీళ్ళు ఇంటికి వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసి రిపోర్ట్స్ ని మనకి డిజిటల్లీ డెలివర్ చేస్తారు. అండ్ ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ ఫాలో అప్ కూడా అయిపోతుంది. సో ఈ అపోలో 24/7 సొల్యూషన్ వల్ల ఎవరైతే టైం లేక డాక్టర్స్ ని అప్రోచ్ ఎవరో వాళ్ళందరూ ఈవెన్ చిన్న ఇష్యూస్ కూడా ఇప్పుడు డాక్టర్స్ ని అప్రోచ్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది.
I think Apollo Hospitals ki business would be a game changer in future. అపోలో హాస్పిటల్స్ బోర్డ్ 5 రూపీ ఫేస్ వాల్యూని షేర్ మీద 60% అంటే 3 రూపీస్ డివిడెండ్ రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషీ. ఈరోజు డైలీ మనీషీలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, రేపు డైలీ మనీషీలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.